అగ్గో ఎవరో పెద్ద మనిషి ఉన్నట్టుండు, ఫోటోలు కూడా దించుకుంటున్నారు. అబ్బా చిన్న చీకటి ఉంది, ఓలున్నారాడా? ఎవరున్నారాడా? లక్ష్మయ్యనా ఏంది? లక్ష్మయ్య లెక్క కొడుతుండీనా? అయ్యా నువ్వా పొన్నాలా? ఈ లక్ష్మయ్య నవ్వుతుంటే ముత్యాల హారతి పట్టినట్టే ఉంటది. అరే నన్ను నమ్ము లక్ష్మి, నీ ముఖం నిజంగా ముత్యాల ముద్దనే. అబ్బో నీ నవ్వుతో జనాల్ని చంపేసేటట్టున్నావు కదా. నవీన్ కాకి చాలు, జర ఎక్కువైంది. ఏదో పాపమని పొగుడుతుంటే అట్లనే ఎగిలిస్తున్నావు, ఎందుకు వచ్చినావు చెప్పు. ఏందది? వద్దు లక్ష్మయ్య, గట్ల చేతులు చాపకు, చూసేటోళ్ళు ఇంకేదో అనుకుంటారు. అడుక్క తిని నీకన్నట్టుంది దొరా నువ్వు గట్ల చేస్తుంటే. అయ్యో ఏంది దొరా నీ బాధ ఏంది? అవునా మా నాయనే, ఎందుకు మొదటిసారిగా ఈ అవకాశం నాకు లభించడం? అదా సంగతి. మొదటిసారి ఏంది, నువ్వు ఎప్పుడు దొరికినా చాలు పలకరిచ్చిపోతా. ఎందుకది? బాండ్ పేపర్ రాసి అలా ఏమన్నా? బాండు లేదు బ్యాండు లేదు, పోతారా. ఈయనకైతే మాటలు తక్కువ, జోకులు ఎక్కువ. ఏం మనిషో ఏమో. ఓయ్యా గా పెద్ద మనిషి నీ నడిమిట్లు గుంజుకురండి. ఏంది నాయనా స్కూల్ పోరలకు గట్ల నిలబడ్డావు? చాలా బాధేస్తుంది. నువ్వు బాధ పడకపోతే ఆశ్చర్యం గాని పడితే ఏం ఆశ్చర్యం? నీ ఏడుపు ముఖము నువ్వు గంటగనం బాధ ఎందుకు కోల్పోతుందో చెప్పు. అందరూ భయపడిపోయే పరిస్థితి వస్తా ఉంది. అందరా? ఎవరందరూ? ఎక్కడందరూ? నీ ఒక్కనికని చెప్పు. మామూలుగా మనుషుల ప్రాణానికి భయపడతాం. అవును కరెస్టే గాని నీ ప్రాణానికి ఏమైంది? బానే ఉన్నావుగా దుఃఖ లెక్క. ఎవరైనా మామూలు పంచి కట్టుకొని వస్తే వాళ్ళు చూడంగానే భయపడిపోయే పరిస్థితి. అయ్యా పంచ కట్టుకుంటే భయపడతారా ఎవరన్నా? పాయింట్ వేసుకున్న నిన్ను చూసినా భయం అవుతుంది నాకు. అవును సార్, ఈ నడుమ నువ్వు గజనీ లెక్క తయారైతున్నావుట కదా? నేను ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం. అబ్బో ఏమేం జ్ఞాపకం ఉన్నాయో చెప్పొకసారి. నేను ఒకసారి అపోజిషన్ లో ఉన్నప్పుడు. ఏంది? నేను ఒకసారి అపోజిషన్ లో ఉన్నప్పుడు. ఏడ్చినట్టే ఉంది. నువ్వు ఇప్పుడు కూడా అపోజిషన్ లోనే ఉన్నావు కదా. అయినా నిన్నప్పుడు 9 ఏళ్ళు ఎట్లా సీఎం చేసిర్రో ఏమో సార్. ఎట్లా చేశారో దేవునికే తెలియాలి. నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. ఇంకేం జ్ఞాపకాలు ఉన్నాయి సార్ నీకు? సమాజానికే ఇది ఒక ఆదర్శం. చెప్పు, అది ఆదర్శమా కాదని నేను చెప్తాను నీకు తర్వాత. చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. ఎవరికి? దావూద్ ఇబ్రహీం. గాయనతో ఏం పని నీకు? చంపేస్తావని ప్రతిరోజు తిరుగుతా ఉంటే. మరి నువ్వేం చేసినావు? 4 రోజులు భోంచేయలేదు, ఇంట్లో నుంచి బయట రాలేదు. తర్వాత నేను ఆ రోజు రమ్మన్నాను, వాళ్ళు రాలేదు. ఎందుకు రమ్మన్నావు సార్? ఎప్పుడో ఒకసారి చంపేస్తారని. నిజంగా నీకు తెలివి చిచి భయం లేదు సార్. ఏమమ్మా నువ్వు పోరాడగలుగుతావా? నేనేడ చేస్తాను సార్ పోరాటాలు అవి ఇవి మీ అసొంటి గజనీ రాజులే చేస్తారు. రాజీ లేని పోరాటం చేశారు. మంచిగా చేసినావు గానీ ఇప్పుడు ఏడుండు దావూద్ ఇబ్రహీము? ఎక్కడున్నాడు ఇప్పుడు ఎవరికి తెలియదు. లాస్ట్ నువ్వు ఇప్పటికన్నా మారతావా లేదా? అసంభవం. గా ముక్క నాకు ఎప్పుడో తెలిసి పోయిగా.